తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీపై మొంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరం తాకిన తుఫాన్ అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటింది. తీరం తాకిన తుఫాన్ తీరం దాటేందుకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఏపీపై మొంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. ఈ మొంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి కాకినాడ నుంచి మా ప్రతినిధి వినయ్, విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందుబాటులో ఉన్నారు. ముందుగా కాకినాడ వెళ్దాం. వినయ్, అక్కడ పరిస్థితి ఏంటి? మొంతా తుఫాన్ మిడ్ నైట్ 11:30 నుంచి 12:30 మధ్యలో నరసాపురం దగ్గర తీరం దాటింది. తీరం దాటే సమయంలో మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే తీరం దాటే సమయం, అంటే ఎప్పుడైతే తీరం నిన్న అంతర్వేది పాలెం దగ్గర తీరం తాకిందో అక్కడి నుంచి 4 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ప్రస్తుతం ఆ తుఫాన్ అనేది కూడా బలహీనపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తీరం దాటిన తర్వాత 6 గంటల పాటు మెల్లిగా గ్రాడ్యువల్ గా ఆ తుఫాను ప్రభావం తగ్గుతూ వస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పరిస్థితి అయితే ఆ ప్రభావం కూడా మొత్తం స్టేట్ లో కనిపిస్తా ఉంది. తుఫాను ప్రభావం కొద్దిగా తగ్గుతున్నప్పుడు కూడా పలు చోట్ల భారీ ఈదురుగాలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో సముద్రం అల్లకుల్లాలంగా మారుతోంది. భారీ ఈదురుగాలులు కూడా వేస్తుంది. అయితే మత్స్యకారులు అందరూ కూడా వేటకెళ్లొద్దని ఇప్పటికే అటు అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎవరు వేటకెళ్లట్లేదు. మరోవైపు అటు అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా చోట్ల చెట్లన్నీ కూడా విరిగిపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు కొన్ని చోట్ల విద్యుత్ కూడా అంతరాయం కలిగిన పరిస్థితి ఉంది. చెప్పండి సార్, మీరు ఇక్కడే ఉంటారు, జీవనం సాగిస్తూ ఉంటారు. నిన్న అర్ధరాత్రి 11:30, 12 టైంకి తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? చాలా ఇబ్బందికరంగా ఉంచారు. జీవనంతో ఉపాధి కోల్పోయి 6-7 సంవత్సరాలు 6 రోజులు ఇచ్చారు. ఇప్పటికి వేటగాళ్ళకి దారిలు ఇచ్చారు. ఇబ్బందికరంగా ఉండొచ్చారు. గవర్నమెంట్ చెప్పడం ప్రకారం మానేసాం. చాలా నష్టపోయించారు. మాకు కూడా చూడ్చి పెడతారని గవర్నమెంట్ వాళ్ళు ఆశపడుతుంటారు. అది అయితే నిన్న తీరం దాటే సమయంలో గాలులు ఏ విధంగా ఉన్నాయి, వర్షం ఏ విధంగా పడింది? చాలా గట్టిగా ఉండొచ్చారు. చాలా విపరీతంగా ఉండొచ్చారు. భయంకరంగా ఉండొచ్చారు. అందరూ ఇంట్లో నుంచి బయట రాలేచారు. చాలా ఇదిగా ఉండొచ్చారు. అది మీరు చెప్పండి, నిన్న తీరం దాటే సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంది? మొత్తం మీద తీరం దాటే సమయంలో ఎలా ఉంది పరిస్థితి? గాలి చాలా ఉధృతంగా ఉంది సార్. నిన్న మొన్నటి కంటే ఇవాళ నైట్ చాలా దారుణంగా ఉంది సార్. అంటే 4-3 ఆ టయానికి చాలా ఉధృతంగా ఉంది. ఊర్లో మాత్రం చాలా అల్లకూలంగా ఉంది సార్. ఇప్పుడు కొంచెం తీరం దాటినట్టు అనిపిస్తుంది అనమాట. ఊరు మొత్తం చాలా పాడైపోయింది అనమాట. ఏమైనా గవర్నమెంట్ చూసి ఒక మత్స్యకారులకు ఏమైనా ఉపయోగపడి జీవనోపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాను అనమాట. అంటే గవర్నమెంట్ చెప్పిన పద్ధతి ప్రకారం ఏళ్ళకెళ్ళడం మానేశారు. అలాగే ఇప్పుడు జీవనోపాధి ఇంటికాడికి గడ్డం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం గవర్నమెంట్ కూడా ఏమైనా చూసి మాకు మత్స్యకారులకి మంచి చేస్తుందని కోరుకుంటున్నాం సార్. అంటే ఎలాంటి ఎఫెక్ట్ అయింది మీ ఊరికి ఎఫెక్ట్ అంటే సార్ సముద్ర తీరం సార్. సముద్ర తీరం వలన ఏంటంటే కొంచెం ఉత్తరంగా ఉంది సార్. ఒక ప్రభావితం చాలా ఎక్కువగా ఉంది సార్. ఇక్కడ ఉన్న కాకినాడ సిటీలో కంటే ఇక్కడ తీవ్రంగా ఉంది సార్. అంటే పోర్ట్ ఏరియా సార్ ఇదంతా, అందువల్ల కొంచెం ఉత్తరంగా ఉంది సార్ ఇక్కడ అంతా. సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా ఎఫెక్ట్ అయినది కూడా కనిపిస్తా ఉంది. ఒకవైపు తుఫాను క్రమక్రమాన బలహీనపడుతున్నప్పుడు కూడా, అది వాయుగుండంగా మారుతున్నప్పుడు కూడా ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో అలలు భారీగా ఎగిసి పడతా ఉన్నాయి. దాంతోపాటు భారీగా ఈదురుగాలు కూడా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈదురుగాలు కూడా కురుస్తా ఉన్నాయి. నిన్న
తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పూర్తిగా కరెంటు నిలిచిపోయిన పరిస్థితి ఉందని చెప్పి కూడా మత్స్యకారులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రభావం అంటే ఈ రోజు పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అటు కోనసీమ ప్రాంతంతో పాటు ఉమ్మడి ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు అటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదని దానిపైన అధికార యంత్రాంగం అంతా కూడా మోనిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తుఫాను తీరం దాటినప్పుడు కూడా అటు తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో పాటు వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.